సార్ ఇక్కడ సార్ 29/3/24 తేదీ రైతునగరం దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో జరిగినటువంటి నైట్ హెచ్బి కేసులో, అది మనము క్రైమ్ నెంబర్ 61/24 అండ్ సెక్షన్ 457 ఏపీసీ కింద వేవ్ కేసుగా కట్టడం జరిగింది. దాంట్లో మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా మా ఎస్ఐ, అదేవిధంగా సిసిఎస్ క్రైమ్ పార్టీ వాళ్ళందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు, మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు 7/4/24 తేదీ నిన్న 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 20 లీటర్ల సారాయి, అదేవిధంగా బంగారు కంకణాలు 7 తులాలకు ఒకటి, అదేవిధంగా 4 జతల బంగారు కమ్మలు 2 తులాలవి, సాదా బంగారు గొలుసు 2 తులాలవి, 4 చేతి ఉంగరాలు 2 తులాలవి, అదేవిధంగా బంగారు చెంపరాలు 2 తులాలు, బంగారు నల్లపూసల దండ 1.25 గ్రాములు, చిన్న బంగారు గొలుసు 1.25 తులాలవి, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ విత్ ఇన్ టైంలో మనం వీళ్ళంతా కూడా అప్రహెండ్ చేసి రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. మన దగ్గర ఫస్ట్ టైం. బట్ ఈ గంజిపోగు సుధాకర్ అనేటువంటి వాడు ఈజ్ డూయింగ్ హిస్ థెఫ్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ, అదేవిధంగా కర్నూలులో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం నంద్యాలకి అయితే ఫస్ట్ టైం. నంద్యాల ఈజ్ ఓల్డ్ అఫెండర్. వర్త్ అబౌట్ టోటల్ మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో టోటల్ రికవరీ, టోటల్ 100% రికవరీ అయింది. కేసులో ఎక్కడా కూడా ఇది లేదు. టోటల్ ఇంటాక్ట్ రికవరీ అయింది. టోటల్ రికవరీ చేయడం జరిగింది. అమ్ముకునే టైం దొరకలేదు, అందువల్ల దొరికింది. టోటల్ అంతా మనకు ఇంటాక్ట్ పెట్టిన సొత్తు అంతా కూడా దొరికింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.